ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెలంగాణ రాష్ట్రంలోని అనేక దేవాలయాలు అనునిత్యం భక్తుల రాకతో కళకళలాడుతూ ఉంటాయి. భక్తులు ఆయా దేవాలయాలలో దైవ దర్శనం చేసుకుని కోర్కెలను తీర్చుకుంటూనే ముక్తికి సోపానాలు వేసుకుంటారు. అలా రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి దక్షిణ కాశీగా పేరు పొందిన రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం ఒకటి. వేములవాడలో కొలువుతీరి ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోనే ఉన్నటువంటి భీమేశ్వర ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకుంటారు. మరి ఇవాల్టి మన ఓంకారం ఆలయ దర్శనంలో శ్రీ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తరిద్దాం. సువిశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మితమైనది ఈ భీమేశ్వర ఆలయం. అలాగే ఈ భీమేశ్వర ఆలయంలో సుందరమైన ప్రాకారాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఈ భీమేశ్వరంలోకి ప్రవేశించగానే 2 పెద్ద నందులతో కూడినటువంటి శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం పైన బియ్యాన్ని చిలకరించే ఆచారం కూడా ఉంది. ఇది జైనుల సంప్రదాయం కాబట్టి భీమేశ్వరాలయం జైనుల కాలం నాటిదేనని అభిప్రాయం కూడా ఒకటి ఉంది. క్రీస్తు శకం 850 నుంచి 895 సంవత్సరం వరకు పరిపాలించిన యుద్ధమల్లుని కుమారుడైన బుద్ధిగ భూపతి ఈ ఆలయాన్ని నిర్మింపచేసినట్టుగా చరిత్ర చెప్తోంది. అంతరాలయంలో ఒక స్తంభ మండపం కూడా ఉంది. గర్భగుడిలో 3 అడుగుల శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ స్వామివారే భీమేశ్వరుడిగా భక్తుల యొక్క పూజలని అందుకుంటున్నాడు. భీమకవి ఈ స్వామివారిని సేవించి వేములవాడ భీమకవిగా ప్రసిద్ధి చెందారు. ఈ స్వామివారిని సేవిస్తే అపారమైనటువంటి జ్ఞాన సంపద వృద్ధి చెందుతుంది అనేది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ప్రతి సోమవారం స్వామివారికి విశేషమైనటువంటి రీతిలో అభిషేకాది పూజలు నిర్వహించబడతాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.